బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం వెరిఫికేషన్ చేయాలని బాలినేని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఒంగోలులో మాక్ పోలింగ్ పద్ధతిలో వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. బాలినేని రిట్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. వెరిఫికేషన్లో మాక్ పోలింగ్ పద్ధతిపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం వెరిఫికేషన్ చేయాలని బాలినేని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఒంగోలులో మాక్ పోలింగ్ పద్ధతిలో వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. బాలినేని రిట్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. వెరిఫికేషన్లో మాక్ పోలింగ్ పద్ధతిపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం వెరిఫికేషన్ చేయాలని బాలినేని పిటిషన్లో పేర్కొన్నారు. మరోవైపు ఒంగోలులో మాక్ పోలింగ్ పద్ధతిలో వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీను, బాలినేని రిట్ పిటిషన్పై విచారణ రేపటికి వాయిదా పడింది. వెరిఫికేషన్లో మాక్ పోలింగ్ పద్ధతిపై బాలినేని అభ్యంతరం వ్యక్తం చేశారు. సుప్రీం ఉత్తర్వుల ప్రకారం వెరిఫికేషన్ చేయాలని పిటిషన్లో పేర్కొన్నారు బాలినేని. కానీ మరోవైపు ఒంగోలులో మాక్ పోలింగ్ పద్ధతిలో వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయింది. ఒంగోలులో మాక్ పోలింగ్ పద్ధతిలో వెరిఫికేషన్ ప్రక్రియ ఆగిపోయినట్టు తెలుస్తోంది. డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కొద్దిసేపటి క్రితమే ఈ వెరిఫికేషన్ ప్రక్రియను నిలిపివేస్తూ ఎన్నికల అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు రాష్ట్ర కమిషన్ అసెంబ్లీ కూడా లెటర్ పంపించే ప్రయత్నం జరుగుతుంది లోపల. అయితే ఇది కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి ప్రతినిధులు అంటే బాలినేని క్యాండిడేట్ ఎవరైతే ఈ అర్జీ చేసి ఫిర్యాదు చేశారో, ఈవీఎంలకు సంబంధించిన అనుమానాల నిలిపి ఫిర్యాదు చేశారు. బాలినేని ఎవరికైతే ప్రతినిధులు అభ్యంతరం వ్యక్తం చేశారు, ఈ మాక్ పోలింగ్ విధానం వల్ల మాకు ప్రయోజనం లేదు, మా సందేహాలు నివృత్తి కావు, మా అనుమానాలు చిక్కుమేమి తీరగలుగుతా, దీంతో వాళ్ళ అభ్యంతరం వ్యక్తం చేసి వీవీప్యాట్ల వెరిఫికేషన్ కూడా లెక్కింపు కూడా జరగాలి, వీవీప్యాట్ల లెక్కింపు కూడా జరగాలని చెప్పేసి వాళ్ళు గట్టిగా పట్టుబట్టడం జరిగింది. అయితే మాకున్నటువంటి డైరెక్షన్స్ ప్రకారం రాష్ట్ర కమిషన్ అసెంబ్లీకి గైడ్లైన్స్ ప్రకారము మేము కేవలం ఇలాంటి పద్ధతి మాత్రమే చేయాల్సి ఉంటుంది, అంటే ఎన్నికలు చేయకూడదని చెప్పేసి ఎన్నికల అధికారులు ఆ ప్రతినిధికి స్పష్టం చేయడంతో వైఎస్ఆర్ బాలినేని ప్రతినిధులు మేము దీన్ని వ్యతిరేకిస్తూ బయటకు వెళ్ళిపోతామని చెప్పేసి వాళ్ళు చెప్పడంతో దాంతో ఎలక్షన్ దానికి ప్రక్రియ వెరిఫికేషన్ ప్రక్రియను పూర్తిగా నిలిపివేయడం జరిగింది. ఎందుకంటే మరోపక్క కోర్టులో రిట్ పిటిషన్ కూడా రేపటిగా వాయిదా వేయడం జరిగింది. బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ మాక్ వెరిఫికేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ వెరిఫికేషన్ కూడా దాఖలు చేస్తున్నారు. అది ఈ రోజు విచారణకు వచ్చింది, రేపటిగా వాయిదా పడింది. సో రేపు మళ్ళీ కోర్టు తీర్పు కోసం వేచి చేసే అవకాశం ఉంది. కాబట్టి వ్యవసాయ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అసలు మేము ఈ వెరిఫికేషన్ ప్రక్రియను వ్యతిరేకిస్తూ బయటకు వెళ్ళిపోతున్నామని చెప్పి చెప్పడంతో దానికి రాతపూర్వకంగా కూడా వాళ్ళ దగ్గర కన్సల్ట్ తీసుకొని, అలాగే జిల్లా ఎన్నికల అధికారి కూడా వీళ్ళకి ఒక ఉత్తరం లెటర్ ఇచ్చి ఆ తర్వాత ఎలక్షన్ కమిషన్ కూడా దానికి సంబంధించిన సమాచారం పంపించే ప్రయత్నం జరుగుతుంది. మొత్తం మీద ప్రజెంట్ అయితే ఒంగోలులో అయితే 12 పోలింగ్ బూత్లకు సంబంధించి ఈవీఎం వెరిఫికేషన్ ప్రక్రియ ఈ రోజు నుంచి 24 వరకు జరగాల్సి ఉంది. అయితే ఈ రోజు మొదటగా 3 పోలింగ్ బూత్లకు సంబంధించి జరగాల్సి ఉంది. అయితే ఈ రోజు మొదటిలోనే దాన్ని పూర్తిగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతినిధులు అభ్యంతరాలు వాళ్ళ అనుమానాలన్నీ కూడా చెప్పడంతో త్వరగా ఈ ప్రక్రియ నిలిపివేసి తరతరగా ఎలక్షన్ కమిషన్కి సమాచారం పంపించే ప్రయత్నం జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ. బాలినేని పిటిషన్ కు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఈవీఎంల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీర్పుకు విరుద్ధంగా ఎన్నికల కమిషన్ ఆదేశాలను జారీ చేసింది. ఈ ఆదేశాలను సవాల్ చేస్తూ ఒంగోలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బాలినేని శ్రీనివాసరెడ్డి హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పైన విచారణ జరిగింది. అదే పిటిషన్ తరపున న్యాయవాది హైకోర్టు సీనియర్ న్యాయవాది ఉన్నారు వివేకానంద. సార్, ఏం జరిగింది ఈరోజు కోర్టులో, ఏంటి? ఈరోజు కోర్టు వారి ముందు మేము
బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారి తరఫున ఎలక్షన్ కమిషన్ యొక్క డెసిషన్ మాక్ పోలింగ్ ద్వారా ఈ వీవీ ప్యాలెట్స్ అండ్ ఈవీఎం మిషన్స్ చెక్ చేస్తామన్నారు కాబట్టి అది తప్పు, అలా చేయడానికి వీల్లేదు. సుప్రీంకోర్టు వారు అలా డైరెక్షన్ ఇవ్వలేదు. సుప్రీంకోర్టు వారు టెక్నికల్ పీపుల్ ఆఫ్ మ్యానుఫ్యాక్చర్స్ ఆఫ్ ఈవీఎం ని కన్సల్టేషన్ అయ్యి అన్ని పార్టీలతో కన్సల్టేషన్ అయ్యి ఒక డెసిషన్ తీసుకోమన్నారు. బట్ బైలేటరల్ గా ఎలక్షన్ కమిషన్ వారు వితౌట్ కన్సల్టేషన్ ఆఫ్ ఎనీ పర్సన్ దే హ్యావ్ ఫిక్స్డ్ కొన్ని సమ్ నామ్స్ ఏంటంటే అది మాక్ పోలింగ్ ద్వారా అవి టెస్ట్ చేస్తామన్నారు ఈవీఎం ప్యాడ్స్ ని. మేమేమన్నామంటే ఇమీడియట్ గా వి ఫైల్డ్ ఏ రిప్రజెంటేషన్ బిఫోర్ ది ఎలక్షన్ కమిషన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారు. సో అది తప్పండి, అలా కాదు. ఈవీఎం ప్యాడ్లో ఎన్ని వచ్చాయి, ఈవీఎం మిషన్లు ఎన్ని వచ్చాయి, వీవీ ప్యాడ్లు ఎన్ని వచ్చాయి కౌంట్ చేసి ఆ రెండింటికి వేరియేషన్ ఉంటే ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ రాంగ్, అదర్వైజ్ ఇట్ ఈస్ కరెక్ట్ అని చెప్పి మేము ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. ఇస్తే మా రిప్రజెంటేషన్ కి వాళ్ళు ఆన్సర్ తెలియచేయలేదు. ఫర్ దట్ పర్పస్ వి ఫైల్డ్ ఎ రిట్ అప్లికేషన్ బిఫోర్ ది హైకోర్ట్. ది హానరబుల్ హైకోర్ట్ పోస్టెడ్ టుడే. ఈ రోజున మేము సుదీర్ఘంగా మా వాదనలు వినిపించిన తర్వాత కోర్టు వారు మా వాదనలు విని ఈ యొక్క ఎలక్షన్ కమిషన్ వారిని కూడా విని మేము ఆర్డర్స్ పాస్ చేస్తామన్నారు. రేపటికి పోస్ట్ పోన్ చేశారు కేసుని. ఎలక్షన్ కమిషన్ ఏం చెప్తుందంటే మాక్ పోలింగ్ అని చెప్తుంది, మీరేమో తనిఖీలు అని అడుగుతున్నారు. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఏంటి అసలు? మాక్ పోలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడున్న మిషన్స్ లో ఈవీఎం ప్యాడ్ లో ఉన్న డేటాను రిమూవ్ చేసి వాళ్ళు సాఫ్ట్వేర్ లోడ్ చేస్తారు. ది డేటా ఇట్ సెల్ఫ్ ఈజ్ హ్యాక్డ్. కాబట్టి మీరు వాళ్ళంతకు ముందు చెప్పారు ఈ మిషన్ లో ఈ సెగ్మెంట్ లో ఇన్ని వచ్చాయి అని వాళ్ళు మాకు ఇచ్చారు. బట్ అది కరెక్టా కాదా? ఇప్పుడు కానీ ఆ పాత డేటాని కౌంట్ చేశారనుకోండి, ఈవీ మిషన్ లో ఒక 100 వచ్చాయి, వీవీ ప్యాడ్ లో 100 వచ్చాయి అనుకోండి, బాలినేని గారి వాదన కరెక్ట్ కాదు. అలా కాకుండా దేర్ ఈస్ డిఫరెన్స్ వచ్చుంటే ఎలక్షన్ కమిషన్ వారు పెట్టింది ఈవీఎంలు సరిగ్గా పనిచేయలేదు అనేది కరెక్ట్ అవుతుంది. మా అభిప్రాయం అయితే ఈవీఎం మిషన్స్ కరెక్ట్ గా పనిచేయట్లేదు, దానికోసం మేము ఇట్లా అడుగుతున్నాం కౌంట్ చేయాలని. బట్ ఎలక్షన్ కమిషన్ వాళ్ళకి ఫేవర్ గా వాళ్ళు విన్స్ అండ్ ఫ్యాన్స్ ప్రకారం వాళ్ళు పెట్టుకున్నారు ఏమని మాక్ పోలింగ్ అని. దట్ ఈస్ ఇర్రెగ్యులర్, ఇల్లీగల్, అగెన్స్ట్ సుప్రీంకోర్టు గైడ్ లైన్స్. దీనిపైన సుప్రీంకోర్టు కూడా చాలా స్పష్టంగా గైడ్ లైన్స్ ఇచ్చింది కదా, తీర్పు కూడా ఉంది కదా. ఎందుకని ఎలక్షన్ కమిషన్ ఎలా వ్యవహరిస్తుంది? అది వాళ్ళు ఏంటంటే బయలాటెడ్ గా వాళ్ళ యొక్క తప్పులు కప్పిపుచ్చుకోవడానికి సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లో పారాగ్రాఫ్ 76 ABCలో కరెక్ట్ గా చెప్పారు వాట్ ఈస్ ద ప్రొసీజర్, హౌ టు ఫాలో ద ప్రొసీజర్ అని, విత్ ది కన్సల్టేషన్ ఆఫ్ ది టెక్నికల్ పీపుల్. ఆ చెప్పినప్పుడు ఆ టెక్నికల్ పీపుల్ కన్సల్టేషన్ తో మ్యానుఫ్యాక్చరర్స్, ఆ మ్యానుఫ్యాక్చరర్స్ వాళ్ళకి అనుకూలంగా ఇచ్చుకున్నారు. ఏంటి అనుకూలంగా అంటే మాక్ పోలింగ్ గా అని ఇచ్చుకున్నారు. అంతేకాని ఈ బాలినేని వాసు గారు మేము మా లీగల్ టీము మేము అడిగినట్లుగా ఈ కౌంట్ చేయాలా, ప్రతి ఒక్కటి ఈవీఎం మిషన్ కౌంట్ చేయాలా, ఎన్ని ఓట్లు వచ్చాయనేది, అట్లానే వీవీ ప్యాడ్స్ కౌంట్ చేయాలా అని చెప్పాం. అది చెప్పలేదు. అది కానీ తెలియపరిస్తే కోర్టుకి ఎన్ని వచ్చాయనేది చూస్తే వాళ్ళు మమ్మల్ని నిల్వ చేసి చూపించారనుకోండి మా రిక్వెస్ట్ ని, తప్పులు డెఫినెట్ గా ఉంటాయి. సో వాళ్ళు అది కప్పిపుచ్చుకోవడానికి దానికి ఒప్పుకోకుండా దానికోసమే చేశారు. మేము ఏమైతే కోరామో ఖచ్చితంగా అది నిర్వహించాలి. సుప్రీంకోర్టు కూడా అదే రకమైన ఆదేశాలు, అదే రకమైన తీర్పులు కూడా వెల్లడించింది. దానిపైనే మేము హైకోర్టుకు వచ్చాము. హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. రేపొద్దునికి వాయిదా వేశారని కూడా వివేకానంద చెప్తున్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, హైకోర్టు నుంచి.